సార్ అల్లు అర్జున్ గారు అంటే యాటిట్యూడ్ అనేది చెప్తున్నారు. అంటే ఆయనకేదో ఒక హై రేంజ్‌లో అంటే మొత్తం వరల్డ్ ప్రపంచం మొత్తంగా ఆయనకే పేరొచ్చినట్టుగా ఆయన భావించినట్టుగా నాకనిపించింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కొద్దిగా అలా అన్నట్టు అనిపించింది. మరి ఆ సినిమా హిట్ అంటారా? ఫట్ అంటారా? ఆ కలెక్షన్ గురించి మీరేం చెప్తారంటారు? ప్రపంచంలో హ్మ్. ఆయన యాటిట్యూడ్ అనడం కంటే, హ్మ్. ఆయన ఎదిగాడు అని ఎందుకు మీరు అనుకోవట్లేదు? హ్మ్. ఆయన ఈరోజు ప్రపంచంలో గొప్ప స్టారు, గొప్ప నటుడు, హ్మ్. ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలడు అని నిరూపించుకున్నాడని మనం గొప్పగా చెప్పుకోగలగాలి తప్ప, అవునండి. ఆయన యాటిట్యూడ్ అని మనం చెప్పుకోవడానికి లేదు. హ్మ్. ఎందుకంటే గొప్ప నటుడు. ఆ క్యారెక్టర్ చేయలేరు ఎవరు. 'పుష్ప 2' అని 'పుష్ప 1' ఆ హ్మ్. క్యారెక్టర్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈరోజు ప్రపంచంలో కలెక్షన్స్‌లో నంబర్ 1 కలెక్షన్స్ ప్లేస్‌లో ఉన్నాడు. హ్మ్. థియేటర్స్ మొత్తం టోటల్‌గా ఎవరికి ఎన్ని థియేటర్స్ ఏసారు. సినిమా ఈరోజు ఫ్లాప్ అంటారా? హిట్ అంటారా? హ్మ్. సినిమా ఆల్రెడీ ఎంతమంది జనంతో ఉంది. కాకపోతే రేట్లు ఎక్కువ ఉంది అన్నారు. హ్మ్. ఒప్పుకుంటాను. రేట్లు ఎక్కువ వచ్చి ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారు అన్నారు. ఒప్పుకుంటాను. అంతే తప్ప ఆయన నటనని, ఆయన హ్మ్. యాక్టింగ్‌ని ఎవరు చేయలేరు. రాదు, రాబోదు. హ్మ్. అలాంటి యాక్టింగ్ ఇంకో ఒకళ్ళు ఎవరు చేయలేరు. ఇది హ్మ్. మాత్రం నేను చెప్పగలుగుతాను. ఆయన నేను పొగట్లేదు. అవునండి. కానీ ఏంటంటే ఆ యాక్టింగ్ అనేది సినిమా నడుస్తుంది అంటే ఆయనే. హ్మ్. స్క్రీన్ ప్లే నడుస్తుంది అంటే డైరెక్టర్ వల్ల. ఈ సినిమా ఓన్లీ వాళ్ళిద్దరి వల్ల నడుస్తుంది. కనుక హ్మ్. మనం అల్లు అర్జున్ గారిని పొగడవలసిన అవసరం లేదండి. హ్మ్. ఈరోజు తెలుగు ఛాతిని ఎక్కడికో ప్రపంచంలో తీసుకొచ్చి పెట్టాడు. హ్మ్. ఒకటి రంగస్థలం మన రామ్ చరణ్ గారు, హ్మ్. ఒకటి 'త్రిబుల్ ఆర్' జూనియర్ ఎన్టీఆర్ గారును, రామ్ చరణ్ గారు, మూడో సినిమా 'పుష్ప 2' హ్మ్. ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టారు. ఈ రోజు అంత రేటు ఎక్కువైనా కూడా తొక్కుసలాట్లో ఒక ఆమె ప్రాణం బలైపోవడం అంటే చాలా బాధాకర విషయం. హ్మ్. ఒక ప్రాణం పోయింది అంటే ఎంతో కష్టం. ఆ ఫ్యాన్స్ ఎంత పిచ్చిగా ఆ సినిమా చూడాలని, అల్లు అర్జున్ గారిని చూడాలని వచ్చి ఒక ప్రాణం పోయిందంటే, ఆ పిల్లలకు తల్లి లేకుండా పోయిందంటే హ్మ్. బాధ ఉంది. ఒక పక్క అంతమంది జనం ఆయనకి అభిమానులు వచ్చారా? అభిమానులు ఉన్నారా? ఆయన ఎంతసేపు నా ఓన్ ఆర్మీ, నా ఓన్ ఆర్మీ, నా ఫ్యామిలీ మెంబర్స్ అంటాడు. హ్మ్. అంటే ఆ నిరూపించే దాంట్లో అల్లు అర్జున్ దాంట్లో అది ఆ సినిమా 'పుష్ప 2'లో నిరూపించారు. హ్మ్. అలాగే ఆమె చనిపోయిన దాంట్లో బాధాకరం విషయంలో ఇంకోటి ఏంటంటే, అక్కడ సెక్యూరిటీ లోపాలు కొన్ని ఉన్నాయి. ఆయన చెప్పుంటే బాగుండు అంటున్నారు. హ్మ్. చెప్పు వచ్చేయడానికి ఆయన ఏమో అక్కడికి వచ్చి పబ్లిసిటీ చేయడానికి రాలే. ఆయన సినిమా చూడటానికి వచ్చాడు. సినిమా చూడటానికి వచ్చేటప్పుడు అంతమంది జనం, అన్ని వేల మంది జనం వచ్చేస్తారని, 6,000 మంది థియేటర్లు ఫుల్ అయి ఉన్నాయి. హ్మ్. అలాగే బయట నుంచి ఒక 10,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అది అనుకోకుండా సంఘటన జరిగింది. హ్మ్. ఓకే, ఆ కుటుంబాన్ని ఆమెకు తీసుకొచ్చి అయితే ఇవ్వలేము కానీ, ఆ హ్మ్. కుటుంబం పిల్లలకి అన్నింటికి కూడా ఆయన బాధ్యత తీసుకుంటానన్నారు. ఆ కాస్త కోస్త ఏదో ఆయన చేతి మడుగు ఆయన ఇస్తానన్నాడు కానీ, హ్మ్. ఇది ఒక బాధాకర విషయం. కనుక 'పుష్ప 2' అనేది బిగ్గెస్ట్ హిట్. హ్మ్. అంటే ఆయన యాటిట్యూడ్స్ కంటే ఈజ్ ద నంబర్ 1 స్టార్. హ్మ్. అంచెలుగా ఎదుక్కుంటూ గంగోత్రి నుంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చిన వ్యక్తికి ఇంకా మనకి మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుందాం. హ్మ్. అలాగే 'పుష్ప' సినిమాని రేట్లు పెరగడంలో, ఈ ఒక రేట్ అనేది ఇంత పెద్ద రేట్లు పెరగడంలో ఫ్యూచర్ కూడా మన సినిమా ఇండస్ట్రీ దెబ్బతింటది కాబట్టి, హ్మ్. సినిమా థియేటర్స్‌కి సినిమా రావడం జనాలు తగ్గిపోతారు. ఓటీటీకి అలవాటు పడిపోతారు కాబట్టి, హ్మ్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్స్ చెవులు చిల్లు పెట్టకుండా, అది మన ఆ ప్రేమని మనం క్యాష్ చేసుకోకుండా, ఆ ప్రేమని మన అందుబాటులో వచ్చే విధంగా టికెట్స్ రేట్లు తక్కువ అందుబాటులో పెట్టి, బడ్జెట్ పెరిగినా ఆ బడ్జెట్ని ఎలా కవర్ చేసుకోవాలో చూసుకోవాలి తప్ప, 3 రోజుల్లోనే కలెక్షన్ వసూలు చేయాలన్న ఆలోచన మాత్రం కరెక్ట్ కాదేమో. ఫ్యాన్స్ని మన వీక్నెస్ని కనిపెట్టి ఆ వీక్నెస్ డబ్బులు వసూలు చేయడం కూడా కరెక్ట్ కాదేమో. రేట్లు తగ్గించాలి, రేట్లు అందుబాటులో ఉండి సినిమాని రిలీజ్ చేయాలనేది ప్రతి హీరోకి నా విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి నట్టి కుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. షేక్ హ్యాండ్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్తే.